గోదాదేవి ఆ తులసి మాల వేసుకుంటే ఎలా ఉంటుందా అని చెప్పి అమ్మవారు ఆ మాల వేసుకొని తను ఎలా ఉందో అని చూసుకుంటుంది అద్దంలో. ఆ తర్వాత ఆ మాల శ్రీ విష్ణుమూర్తికి వెళ్తుంది అనమాట. ఆ మాలలో అమ్మవారి చిన్న వెంట్రుక ఉంటుంది. పూజారి గారు వెంటనే విష్ణుకట్ట గారికి సందేశం పంపిస్తారు, మాలలో వెంట్రుక ఉందని చెప్పి. విష్ణుకట్ట గారు ఆశ్చర్యపోతారు వెంట్రుక ఎలా వచ్చిందని. విష్ణుకట్ట గారు గోదాదేవికి కళ్యాణం చేయాలని అనుకుంటారు, కానీ గోదాదేవి మాత్రం నేను రంగనాథ స్వామిని పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. విష్ణుకట్ట గారికి ఏం చేయాలో అర్థం కాక ఆశ్చర్యపోతారు. శ్రీ రంగనాథ స్వామి దగ్గర పనిచేసే పంతులకు కూడా కళ్ళలో రంగనాథ స్వామి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి నా లక్ష్మి జన్మించింది అని చెప్తారు. గోదాదేవి ఇంటికి మరుసటి రోజు గోదాదేవి ఇంటికి ఆలయం నుండి పెళ్లి పల్లకి వస్తుంది. అది చూసి విష్ణుకట్ట గారు ఆశ్చర్యపోతారు. పల్లకీలో శ్రీ గోదాదేవి స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని వివాహం చేసుకుంటారు.